హైదరాబాద్ మరోసారి వణుకుతోంది. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో మూసీ మళ్లీ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో మూసీకి వరద పెరిగింది. జంట జలాశయాల గేట్లను ఎత్తారు అధికారులు. హిమాయత్ సాగర్ డ్యాం కు 1200 క్యూసెక్కుల వరద వస్తుండగా 2 గేట్లు ఓపెన్ చేసి 1981 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఉస్మాన్ సాగర్ డ్యాం కు ఎగువ నుంచి 2000 క్యూసెక్కుల వరద వస్తుండగా 8 గేట్లను 3 అడుగుల మేర ఓపెన్ చేసి 2704 క్యూసెక్కులు విడుదల చేశారు. ఇక జంట జలాశయాల నుంచి దాదాపు 5000 క్యూసెక్కుల వరద మూసీలోకి వస్తుంది. దీంతో మూసీ తీరంలోని బస్తీలను అధికారులు అప్రమత్తం చేశారు. గత వారంలో మూసీ ఉప్పొంగడంతో పలు కాలనీలు జలమయమయ్యాయి. నుంచి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, స్పందన నగరంలోని జంట జలాశయాలకైతే వరద ఉధృతి పెరుగుతుండటంతోనైతే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలైతే తీవ్ర భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది. హైదరాబాద్ నగరంలో అయితే వికారాబాద్ లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు జంట జలాశయాలు అయితే పూర్తి నిండు కుండలా మారిపోయి ఇక్కడి నుంచి వరద ప్రవాహం ఇన్ఫ్లో ఎక్కువగా ఉండడం వలన అధికారులు అయితే దీనికి సంబంధించి హిమాయత్ సాగర్ కు సంబంధించిన అయితే 2 గేట్లు అయితే వదిలి కిందికైతే నీటిని విడుదల చేయడం జరిగింది. దాదాపుగా ఈ 2 జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్ అదేవిధంగా హిమాయత్ సాగర్ కు సంబంధించినటువంటి 2 జలాశయాల నుంచి దాదాపుగా 5000 పైన క్యూసెక్కుల నీటిని అయితే దిగువకైతే విడుదల చేయడం అయితే జరిగింది. వారికి సంబంధించి అధికారులు అయితే నిన్న నుంచి కూడా అధికారులు పూర్తి స్థాయిలో నీటి ప్రవాహం ఎంత ఉంది, ఇన్ఫ్లో ఎంత వస్తుంది, అవుట్ఫ్లో ఎంత వస్తుంది అని ఇవ్వాలని చెప్పేసి అయితే దానిపైన ఒక తీవ్రమైనటువంటి చర్చ అయితే జరిపి అక్కడ 5 గేట్లు అయితే హిమాయత్ సాగర్ కు సంబంధించినటువంటి 2 గేట్లు అదేవిధంగా ఉస్మాన్ సాగర్ కు సంబంధించిన అయితే తెచ్చి దిగువకైతే నీటిని విడుదల చేయడం జరిగింది. దీనితో గత వారం రోజులు 10 రోజుల క్రితం వచ్చి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి అక్కడ హిమాయత్ సాగర్ నుంచి అయితే 2 జంట జలాశయాల నుంచి వరద ప్రవాహం ఎక్కువగా వదలడంతో అయితే నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి మనం చూసాం. దాదాపుగా చాలా మంది కూడా ఇల్లు వదిలిపెట్టి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే విధంగా హైదరాబాద్ నగరంలో కూడా రాత్రి నుంచి కూడా భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం నమోదవడం అయితే జరిగింది. ఈ రోజు కూడా పలు ప్రాంతాల్లో బేగంపేట అదేవిధంగా కోటి, చాదర్ఘట్ పరిసర ప్రాంతాలు అదేవిధంగా చాలా సిటీలోని లకడికపూర్ ప్రాంతంలో కూడా చాలా ప్రాంతాల్లో భారీ వర్షం అయితే నమోదైంది. ఈ వర్షానికి ఇప్పటికే కూడా రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయమైపోయి పూర్తి స్థాయిలో రోడ్లపైకి కూడా నీరు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగా వరద అయితే ఉస్మాన్ సాగర్ అదేవిధంగా హిమాయత్ సాగర్ నుంచి కూడా భారీగా నీటిని విడుదల చేయడంతో అయితే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలైతే వరద నీరు ఎక్కువగా ఉధృతమవడంతో అధికారులు అయితే ప్రజలకైతే అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. అక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ప్రజలకు ఎలాంటి ప్రాణ నష్టం కలగకుండా, అదేవిధంగా ఆస్తి నష్టం కలగకుండా అక్కడ వాళ్ళకైతే దాదాపుగా హెచ్చరికలు అయితే జారీ చేసి అక్కడి నుంచి కొంతమందిని పునరావాస కేంద్రాలకు కూడా తరలించినటువంటి పరిస్థితి ఉంది. మరో 2 రోజుల పాటు కూడా హైదరాబాద్ నగరానికి అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్ష సూచన ఉండడంతో అధికారులు అయితే అప్రమత్తమైనటువంటి పరిస్థితి. గతంలో అయితే ప్రతిసారి వర్షం పడినప్పుడు కూడా ఈ మూసీ పరివాహక ప్రాంతం నుంచి దాదాపుగా 2020 అది కావచ్చు, 2022లో కూడా కావచ్చు, మూసీ పరివాహక ప్రాంతం ఎప్పుడు కూడా డేంజర్ జోన్ లో ఉంటుంది. ఒకవైపు చూసుకున్నట్లయితే చాదర్ఘట్ ఉన్నటువంటి లోవర్ బ్రిడ్జ్ కూడా మనం ఇచ్చినటువంటి వరద ఉధృతికి అయితే పూర్తిగా దాదాపుగా కొంతమేర డ్యామేజ్ అయ్యింది. అదేవిధంగా ముషరాబాద్ కు సంబంధించినటువంటి బ్రిడ్జ్ పూర్తిగా ధ్వంసం అయిపోయింది. అధికారులు దానికి సంబంధించినటువంటి ఇంజనీర్లు అదేవిధంగా యూపీకి సంబంధించినటువంటి ఫ్లడ్స్ స్పెషలిస్ట్ ఎవరైతే ఉన్నారో వారు కూడా వచ్చి ఇక్కడ మూసీ ఉధృతి రాను ఎక్కువైపోతుంది కావున ఈ మూసీ దీనికి సంబంధించిన బ్రిడ్జ్ పూర్తిగా మూసివేయాలని చెప్పేసి కూడా అధికారులు అయితే తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. అయితే దీంతో పాటుగా ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నటువంటి మూసీ పరివాహక ప్రాంతాలు ఏవైతున్నాయో వికారాబాద్ నుంచి ఇక్కడ వరద నీటి ఎక్కువ అవడము అదేవిధంగా జంట జలాశయాల నుంచి నీటిని విడుదలవడంతో అయితే పూర్తిగా వరద ఉధృతి ఎక్కువ అవడంతో మూసీ పరివాహక ప్రాంతాలు పురాణపూల్ కావచ్చు, చాదర్ఘట్ బ్రిడ్జ్ కావచ్చు, మలక్పేట కావచ్చు, అదేవిధంగా అంబర్పేట ఏదైతే చేడమ్మర్ అంబర్పేట ముషరాబాద్ సంబంధించి ఆ నుంచి నాగోలు మీదుగా అయితే నల్గొండ జిల్లాకు యాదాద్రి భువనగిరి జిల్లాలో అయితే మూసీ ప్రవాహం అక్కడి వరకు కూడా ప్రవహించి అక్కడి నుంచి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. ఈ పరివాహక ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి. మొన్న జరిగినటువంటి ఆస్తి నష్టం అదేవిధంగా కొంతమంది జరిగినటువంటి కొన్ని ప్రాణ నష్టాలు జరగకుండా అయితే అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి.
ప్రతిసారి కూడా ఏదైతే తాత్కాలికమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారో అధికారులు, దీనివల్ల ప్రతిసారి వర్షం పడిన ప్రాంతంలో అయితే దాదాపుగా మరమ్మతుల కోసం కానీ దీనికి సంబంధించిన పూర్తి క్లియరెన్స్ చేయడానికి, డ్రైన్ క్లియర్ చేయడానికి కావచ్చు, ఏదైనా రోడ్లు డ్యామేజ్ చేయడం లేకపోతే డ్రైన్లు క్లియర్ చేయడానికైనా దాదాపుగా ఒక్కొక్క వర్షం పడిన ప్రతిసారి 10 నుంచి 20 లక్షల రూపాయలు అయితే ప్రభుత్వంపై భారం పడుతుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా దాదాపుగా ఇప్పటికే కోట్ల రూపాయలు ఈ వర్షాకాలం నమోదైన తర్వాత కోట్ల రూపాయలు వెచ్చించి అయితే తాత్కాలిక పనులు చేస్తున్నారే కానీ పూర్తి స్థాయిలో అయితే ఎలాంటి పనులు అయితే చేపట్టడం అయితే లేదు. అయితే ఈ మూసికి సంబంధించిన ఉధృతి రానున్న రోజుల్లో మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. కావున అక్కడికి సంబంధించి దాదాపుగా అధికారులు అయితే ఒక నిశ్చయానికి అయితే వచ్చినట్టు తెలుస్తుంది. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు గతంలో కూడా మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని హైడ్రా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా అక్కడి నుంచి అయితే కొన్ని ఇళ్లను కూడా ఖాళీ చేయించి కొంతమేర అయితే వాళ్ళు తీసుకుపోయి డబుల్ బెడ్రూమ్ లో అయితే అలాట్మెంట్ అయితే చేయడం జరిగింది. దాంతో పాటు ఇప్పుడు కూడా ఉన్న పరిస్థితికి మన జరిగినటువంటి ఏదైతే భారీ వరద ఉధృతికి అయితే మూసీ నది ప్రాంతంలో దాదాపుగా 200-300 ఇళ్లు అయితే ఈట మునగడం అయితే జరిగింది. వారిని కూడా దాదాపుగా రేపు రానున్న రోజుల్లో కూడా అక్కడి నుంచి ఖాళీ చేయించి ఇతర ప్రాంతాలకు ఏదైతే డబుల్ బెడ్రూమ్లే కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైనా ఇల్లు ఇంద్ర బిల్లే కావచ్చు, ఏదైనా కట్టించి అక్కడి నుంచి వేరే ప్రదేశానికి షిఫ్ట్ చేయాలనే ఆలోచనలు కూడా హైదరాబాద్ సంబంధించిన అధికారులు, అదేవిధంగా జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరానికి మరో 2 నుంచి 3 రోజుల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. కావున అదేవిధంగా వికారాబాద్ కు సంబంధించినటువంటి కూడా అక్కడ భారీగా వర్షాలు పడడంతో అక్కడి నుంచి వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో జంట జలాశయం నుంచి వస్తున్నటువంటి వరద ఉధృతికి మూసీ పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలైతే అప్రమత్తంగా ఇప్పుడు గత వారంలో మూసీ ఉప్పొంగడంతో పలు కాలనీలు జలమయమయ్యాయి. మరి ఏంటి అంటే ఈసారి నష్టాన్ని నివారించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? బస్తీ ప్రాంతాల నుంచి ప్రజలను తరలించే ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా? మెయిన్ గా చూసుకున్నట్లయితే ప్రతిసారి నగరంలో ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే నగరంలో చిన్న చిన్న తేలికపాటి వర్షాలకి అయితే పూర్తిగా ప్రధాన రహదారులు కావచ్చు, జాతీయ రహదారులు కావచ్చు, సిటీలో ఉన్నటువంటి 10 మెయిన్ ఏరియాలలో కూడా చాలా వరద నీరు దాదాపుగా చిన్నపాటి వర్షాలకి మోకాళ్ళలో నీరు రావడము, వాహనాలతో పాటు వెళ్తున్నటువంటి ప్రజలు కూడా దాంట్లో కొట్టుకుపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానికి సంబంధించి హైడ్రా అయితే ఒక ప్రణాళిక అయితే రూపొందించి ఎక్కడైతే ఇన్ఫ్లో ఎక్కువగా ఉంది అయితే ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువ నుంచి వస్తున్నటువంటి వరద నీరు ఏదైతే ఉందో దానికి సంబంధించి కొన్ని ఏరియాలకు ఏదైతే మెయిన్ ఏరియాలు ఉన్నాయి, పంజాగుట్ట కావచ్చు, అమీర్పేట కావచ్చు, అదేవిధంగా బోరబండ తదితర ప్రాంతాలకు సంబంధించి అక్కడ వరద నీరు ఎక్కువగా రావడము, కార్లు కూడా పడవల్లాగా కొట్టుకుపోయిన దాఖలాలను మనం చూద్దాం. అలాంటి పరిస్థితి ఉన్న ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో కొన్ని ప్రాంతాలను అయితే ప్రభుత్వం అయితే కొన్ని గుర్తించడం అయితే జరిగింది. తాత్కాలికంగా అంటే ప్రజెంట్ గా వాటికి సంబంధించి ఏదైతే పూడికతీత పనులు అయితే ప్రారంభం అయితే చేసింది. దానికి సంబంధించి డ్రైన్లు కూడా పూర్తి స్థాయిలో నిర్మించాలి. మళ్ళీ ఇక్కడ కూడా ఎలాంటి కూడా వరద నీటి ప్రవాహానికి ప్రజలు ఇబ్బంది కలగకూడదని చెప్పేసి ఒక పూర్తి స్థాయిలో దానికి ఒక ప్రణాళిక అయితే రూపొందించి అక్కడి నుంచి డ్రైన్ ఏదైతే పడ్డటువంటి రెయిన్ వాటర్, అదేవిధంగా దీనికి సంబంధించిన డ్రైన్ వాటర్ కూడా డ్రైన్ల ద్వారా అంటే ప్రతి భారీగా డ్రైన్ నిర్మించి అక్కడి నుంచి మూసీలకు కలిపి అవతలికి పంపించే ప్రయత్నం అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా ప్రణాళిక ప్రకారంగా చేస్తే కానీ హైదరాబాద్ ని కాపాడలేని పరిస్థితి ఏర్పడింది. రానున్న రోజుల్లో కూడా హైదరాబాద్ కు జనాభా ప్రాతిపదికన చూసినట్లయితే ప్రతి సంవత్సరం కూడా కొన్ని వేల మంది కూడా హైదరాబాద్ లో కొత్త వాళ్ళు రావడము, కొన్ని నివాసం ఏర్పరచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సిటీ కూడా ఇతర ప్రాంతాల అవుట్స్కట్స్ కు కూడా భారీగా పెరిగిపోవడంతో అయితే హైదరాబాద్ నగరంలో కూడా ప్రజల నివాసాలు ఎక్కువైపోయాయి. దీంతో డ్రైన్ కి సంబంధించినటువంటి పూర్తి ప్రణాళిక దాదాపుగా 20 సంవత్సరాలు, అదేవిధంగా 15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి పాత డ్రైన్లు ఉన్నప్పటికీ ఈ జనాలకు సంబంధించి ఏదైతే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అయితే డ్రైన్లు సరిగా లేకపోవడం వలన ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. పూర్తిగా నీటి నిండిపోవడము, బయటకు రావడము, వరద ఉధృతి ఎక్కువడంతో ప్రజలకు ఆస్తి నష్టం, అదేవిధంగా ప్రాణ నష్టం కలుగుతున్నటువంటి పరిస్థితి. ప్రజలు కోరుకునేది ఏంటంటే మనం జరిగినటువంటి దాని ఫ్లెక్స్ కి కానీ అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా జనాభా ప్రాతిపదికన ఏదైతే ప్రజలు ప్రతి కాన్స్టిట్యున్సీ ప్రకారం లెక్కలు తీసుకొని అదేవిధంగా డివిజన్ల వారిగా జిహెచ్ఎంసీ ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలను వారికి సంబంధించినటువంటి ప్రణాళిక ప్రకారంగా డ్రైన్లు అనేది మురుగునీరుకి వెళ్ళడానికి కానీ రెయిన్ వాటర్ వెళ్ళడానికి కానీ దానికి సంబంధించి ఒక ప్రణాళిక రూపొందించి దానికి తగ్గట్టుగా ఎన్ని క్యూసెక్ల నీళ్లు వెళ్ళడానికి లేదా వాటర్ డ్రైన్ వాటర్ కానీ రెయిన్ వాటర్ వెళ్ళడానికి సపరేట్ లైన్లు చేస్తే గానీ హైదరాబాద్ ను కాపాడుకోలేని పరిస్థితి అయితే రానున్న రోజుల్లో రానుంది. ప్రజలు కూడా హైదరాబాద్ లో వర్షం వస్తుందంటే పానాలు అరచేతిలో పెట్టుకొని బతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.